కీర్తి హరీష్ల చేత పూజ చేయిద్దామని చెప్పి తులసి ప్లాన్ చేయడంతో కనిష్క ఎలాగైనా సరే తులసి ప్లాన్ చెడగొట్టాలని చెప్పి మామయ్య మన కీర్తికి కాబోయే భర్త హర్షతో పూజ చేయిస్తే అప్పుడు వాళ్ళిద్దరికీ మంచి జరుగుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. నేను మన కుటుంబం గురించి ముందుగానే ఆలోచించి హర్షకు ఫోన్ చేసి రమ్మని చెప్పాను. అదిగో హర్ష వచ్చేసాడు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. హర్ష వచ్చి బసవరాజు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. మీరు వెళ్ళి త్వరగా రెడీ అయ్యి రండి అల్లుడు గారు, పూజ మొదలు పెడదామని చెప్పి బసవరాజు అంటూ ఉంటే హర్ష రెడీ అవ్వడం కోసం అని చెప్పి లోపలికి వెళ్తాడు. ఇక అప్పుడు తులసి ఎలాగైనా సరే పూజను అడ్డుకోవాలని చెప్పి మామయ్య గారు పెళ్ళైన వాళ్ళే ఈ పూజ చెయ్యాలి కదా, పెళ్ళి కాని వాళ్ళు చేయొచ్చో లేదో అని అంటూ ఉంటే అప్పుడు కనిష్క తులసి ఎలాగో కీర్తికి హర్షకు రేపు పెళ్ళి జరిగిపోతుంది కాబట్టి వాళ్ళిద్దరూ పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది, ఏమి కాదు అని చెప్పి అంతే కదా మామయ్య గారు అని కనిష్క అంటూ ఉంటే అవునమ్మా నువ్వు చెప్పిందే కరెక్ట్, ఈరోజు వాళ్ళకి పెళ్ళి కాకపోవచ్చు కానీ రేపైనా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవ్వాల్సిందే కదా, కాబట్టి ఇందులో తప్పేమీ లేదు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో కనిష్క థ్యాంక్స్ మామయ్య గారు అంటూ వసే తులసి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్లాన్ని వర్కౌట్ కానివ్వను, కీర్తిని హరీష్ని ఒకటి కానివ్వని అని చెప్పి మనసులో అనుకుంటుంది. మరోవైపు తులసి సిద్ధుతో ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఉంటే ఎలాగైనా సరే కీర్తి పక్కన బావగారి కూర్చొని పూజ చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు. మరి ఏదో ఒకటి చేయండి అని తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, పక్కకు రా చెప్తానంటూ తులసిని పక్కకు తీసుకువెళ్ళి తన ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్లాన్ సూపర్ ఉంది కానీ వర్కౌట్ అవుతుందంటారా అని తులసి అంటుంది. తప్పకుండా అవుతుంది అని చెప్పి కావాలని సిద్ధు లోపలికి వచ్చి బావగారు మీరు మొహానికి పసుపు రాసుకొని తల మీద ఈ క్యాప్ పెట్టుకొని రండి అని చెప్పి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో ఎందుకు బావగారు అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటే ఇది ఆచారం అని చెప్పి పెళ్ళి కాని వాళ్ళు ఇలాగే పూజ చేయాలట, పెళ్ళి కాకముందు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ అలా పూజ చేయకూడదట అని సిద్ధు చెబుతాడు. సరే అలా అయితే నేను మొహానికి పసుపు రాసుకుంటానని చెప్పి హర్ష అంటూ ఉంటే మత్తు మందు కలిపిన పసుపుని సిద్ధు అక్కడ పెట్టేస్తాడు. దాంతో ఆ విషయం తెలియని హర్ష తన మొహానికి మత్తు మందు కలిపిన పసుపుని రాసేసుకుంటాడు. కొద్దిసేపటికే ఆ వాసనకు హర్ష స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత హరీష్ అక్కడికి వచ్చి సిద్ధు చెప్పినట్టుగానే మొహానికి పసుపు రాసుకొని తల మీద క్యాప్ పెట్టుకొని మొహానికి ముసుగు వేసుకొని వచ్చి కీర్తి పక్కన పూజలో కూర్చుంటాడు. ఇదేంటి అల్లుడు గారు ఇలా వచ్చారు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే అప్పుడు సిద్ధు నాన్న ఇది వాళ్ళ ఆచారం అట, వాళ్ళ ఇంట్లో పెళ్ళి కాకముందు ఇటువంటి పూజలు చేయరట, కాబట్టి ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఇలా పూజ చేస్తే బావగారు ఇలా వచ్చారని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. సరే అల్లుడు గారు అలా అయితే కూర్చోండి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. కీర్తి పక్కన హరీష్ ఇద్దరూ కలిసి పూజ చేస్తూ ఉంటారు. ఇక దాంతో తులసి సిద్ధు వైపు చూసి నవ్వుతూ మన ప్లాన్ వర్కౌట్ అయింది అని చెప్పి సంతోషంగా సైగ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో తులసి సిద్ధు ఇద్దరు ఒకరినొకరు చూసుకొని సైగ చేసుకుంటూ ఉండడంతో అప్పుడు కనిష్క కీర్తి పక్కన కూర్చుంది ఎవరా అని నాకు డౌట్ వస్తుంది, ఈ తులసిని నమ్మడానికి వీల్లేదు, ఖచ్చితంగా వీళ్ళ అన్నయ్యని పక్కన కూర్చోబెట్టి ఉంటుంది, ఎలాగైనా సరే ఎవరో తెలుసుకోవాలి, అలా జరగాలంటే నేను సిద్ధు పక్కన కూర్చొని పూజ చేస్తే అప్పుడు ఆ ముసుగులో ఉన్నది ఎవరో కనిపెట్టొచ్చు అనుకొని మామయ్య గారు సిద్ధు పక్కన నేను కూడా కూర్చొని పూజ చేస్తాను, ఎలాగో సిద్ధుతో నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని అంటూ ఉంటే అప్పుడు సిద్ధు నువ్వెలా కూర్చుంటావు కనిష్క, నా భార్య తులసి ఉంది కదా అని చెప్పి సిద్ధు అంటాడు. అప్పుడు తులసి ఎట్టి పరిస్థితులను కనిష్కను ఆయన పక్కన కూర్చొనివ్వకూడదు, నేనే కూర్చోవాలనుకొని ఒకవేళ కనిష్క అక్కడ కూర్చుంటే అన్నయ్య గురించి నిజం తెలిసిపోతుంది అనుకొని కట్టుకున్న భార్యను నేనుండగా నువ్వు ఎలా కూర్చుంటావు కనిష్క, ఆయనతో నీకు ఎంగేజ్మెంట్ మాత్రమే అయిందేమో కానీ ఆయన నా మెడలో ఈ 3 ముళ్ళు వేశారు, కాబట్టి నేనే ఆయన పక్కన కూర్చొని పూజ చేస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు రా తులసి నువ్వే వచ్చి కూర్చో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా 2 జంటలు సంతోషంగా కూర్చొని పూజలు చేస్తూ ఉంటాయి. ఇదంతా చూస్తున్న కనిష్కకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. పూజలో భాగంగా సిద్ధు తులసి నుదుటిన కుంకుమ పెట్టడం, తులసి చేతికి గాజులు వేయడం, ఇదంతా చూస్తున్న కనిష్క
అసలు ఈ తులసియే కనుక నాకు సిద్ధుకి మధ్యలో అడ్డుగా వచ్చి ఉండకపోతే ఈ పాటికి నేను సిద్ధు ఇలా సంతోషంగా కూర్చొని పూజ చేసేవాళ్ళమని చెప్పి కనిష్క కోపంతో రగిలిపోతూ ఉంటుంది. సిద్ధు గాజులు వేసేటప్పుడు తులసి చేతికి గాజు గుచ్చుకోవడంతో గాయం అవుతుంది. సిద్ధు ఎంతో ప్రేమగా తన చేతికి పసుపు రాస్తూ ఉంటాడు. సిద్ధు కళ్ళలోకి తులసి ప్రేమగా అలా చూస్తూ ఉండిపోతుంది. పూజ పూర్తయిన తర్వాత పంతులు గారు ఈరోజు చాలా విశిష్టమైన రోజు. పెళ్ళయి సంతానం కలగని దంపతులు ఆ చెట్టుకి దండ వేసినట్లయితే ఖచ్చితంగా వారికి సంతానం కలుగుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో మహేష్కి నీలిమకు పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతున్నా ఇంకా పిల్లలు పుట్టలేదని చెప్పి విశాలక్షి, అమ్మ నీలిమ, పంతులు గారు చెప్పింది విన్నారు కదా, మీరిద్దరూ వెళ్ళి ఆ చెట్టుకి దండ వేయండి అమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు, నేను తులసి కూడా ఆ చెట్టుకి దండ వేయాలి, మాకు కూడా త్వరలో సంతానం కలగాలి, మేమిద్దరం ఒకటవ్వాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు. తులసి ఏమంటుందో ఏంటో అని సిద్ధు కంగారు పడిపోతూ, తులసి మనం కూడా ఆ చెట్టుకి దండ వేద్దామా అని అంటూ ఉంటాడు. ఇప్పటి వరకు నేను నీకు హెల్ప్ చేశాను కదా, మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మాట నేను విన్నప్పుడు నేను చెప్పింది కూడా నువ్వు వింటే బాగుంటుంది కదా తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అప్పుడు నీలిమ కూడా, అవును తులసి, మీరు కూడా వెళ్ళి దండ వేస్తే బాగుంటుందని చెప్పి తులసి చేతికి ఒక దండను ఇస్తుంది. ఇక దాంతో సరే పదండి అని చెప్పి తులసి అనడంతో సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇద్దరు ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంటారు. పంతులు గారు చెప్పినట్టుగానే ముందుగా సిద్ధు తులసి కాళ్ళకు పసుపు రాస్తూ ఉంటే తులసి అలా సిద్ధు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న కనిష్కకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితులను ఆ చెట్టుకి దండ వేయడానికి వీల్లేదు, దండ వేస్తే వీళ్ళిద్దరూ ఒకటవుతారు, వీళ్ళకి సంతానం కలుగుతుంది, ఇప్పుడు నేను ఏం చేయాలా అని కనిష్క చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఎలా తులసిని దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మహేష్ నీలిమ ఇద్దరూ కూడా చెట్టుకి దండ వేసి తమకు త్వరగా సంతానం కలగాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు. సిద్ధు తులసిని ఎత్తుకోవడంతో తులసి చెట్టుకి దండ వేస్తుంది. ఇద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇకప్పుడు ఎలాగైనా సరే తులసిని కింద పడేలాగా చేస్తే తులసి నడుం విరుగుతుందని చెప్పి కనిష్క సిద్ధు తులసి ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉండగా తల మీద ముసుగు వేసుకొని వచ్చి సిద్ధుని తోసేస్తుంది. ఇక దాంతో సిద్ధు స్లిప్ అవుతున్నప్పటికీ తులసిని గట్టిగా పట్టుకుంటాడు. అలా సిద్ధు కింద పడిపోవడంతో తులసి సిద్ధు మీద పడిపోతుంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోయి అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక దాంతో కనిష్క, అది కింద పడి నడుం విరుగుతుందేమో అనుకుంటే నా ప్లాన్ ఏంటి ఇలా ఫ్లాప్ అయింది, నేను చేసిన ప్రతి పని కూడా వీళ్ళని మరింత దగ్గర చేస్తుంది అని చెప్పి కనిష్క మరింత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మొత్తానికి పూజ పూర్తయిపోయింది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. హరీష్ కీర్తితో పూజ పూర్తయిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంతా అయిపోయేసరికి అక్కడికి హర్ష వస్తాడు. పూజ బాగా జరిగింది కదా అల్లుడు గారు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే, అసలు పూజ ఎప్పుడు జరిగిందండి, ఇప్పటి వరకు గదిలో నన్నెవరో మత్తుమందిచ్చి బంధించారు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. నేను కీర్తి పక్కన కూర్చొని పూజ చేయడం ఏంటి, అసలు నేను కీర్తి పక్కన పూజలో కూర్చోలేదు అని హర్ష అనగానే, మరైతే నా పక్కన కూర్చొని పూజ చేసింది ఎవరు అని చెప్పి కీర్తి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే సిద్ధు తులసి ఇద్దరు కూడా ఎక్కడ నిజం బయటపడిపోతుందోనని టెన్షన్ పడిపోతూ ఉంటారు. నాకు ఇప్పుడు అంతా అర్థమైంది అంకుల్, ఇదంతా చేసింది ఆ హరీషే, కీర్తి పక్కన ఇప్పటి వరకు కూర్చుంది హరీష్. ఈ తులసి తన అన్నయ్య చేత పూజ చేయించింది అని చెప్పి అంటూ ఉంటుంది. హరీష్ ఎవరు అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో కనిష్క కీర్తి మొదటి భర్త అని అంటూ ఉంటే, మామయ్య అంటే కీర్తికి ఇంతకు ముందే ఆల్రెడీ ఒక పెళ్ళయిందా, ఇప్పటి వరకు మీరు ఈ నిజాన్ని నాకు దగ్గర దాచిపెట్టారు కదా అని చెప్పి, కీర్తికి రెండో పెళ్ళన్న విషయం నా దగ్గర దాచిపెట్టి ఇంత దారుణంగా మోసం చేస్తారా, ఇప్పుడే నేను ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుంటున్నానని చెప్పి హర్ష చీకొట్టు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో బసవరాజు కనిష్క మీద మండిపడుతూ, ఏంటమ్మా ఇది, నేను కీర్తికి పెళ్ళైందనే విషయం దాచిపెట్టి మరీ ఈ పెళ్ళి చేస్తూ ఉంటే నువ్వు నా ప్లాన్ అంతా కూడా నాశనం చేసేసావు,
ఆ హరీష్ గురించి ఎందుకు బయట పెట్టావని చెప్పి బస్వరాజు కనిష్క మీద మండిపడుతూ ఉంటే, సారీ మావయ్య, మీరు అన్నీ చెప్పి పెళ్లి చేస్తున్నారనుకున్నాను అని చెప్పి కనిష్క బసవరాజుకి క్షమాపణ చెబుతూ ఉంటుంది. ఇక దాంతో తులసి సిద్ధు ఇద్దరు కూడా నవ్వుకుంటూ మొత్తానికి కనిష్క మనల్ని ఇరికించాలనుకున్న ఒక విధంగా మంచి చేసింది, కీర్తి పెళ్ళి ఆగిపోయేలాగా చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మరోవైపు విశ్వని ఇంటికి రమ్మని చెప్పి జాను చెబుతుంది. విశ్వ ఇంటికి వస్తాడు. రే విశ్వ, నీతో నేను చాలా మాట్లాడాలిరా. పెళ్ళి కాక ముందు వరకు నేను ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉండేదాన్ని. కానీ పెళ్ళైన తర్వాత ఎందుకు తెలీదు జయసార్ నన్ను ఎంతో ప్రేమిస్తున్నా నాకు లోన్లీగా ఉన్నట్టుగా అనిపిస్తుందిరా అని చెప్పి జాను విశ్వాన్ని పట్టుకొని ఏడ్చేస్తూ ఉంటుంది. ఇక అలా విశ్వాన్ని పట్టుకొని జాను ఏడ్చేస్తూ ఉంటే అప్పుడు విశ్వ అయితే ఆ జయగడి గురించి కొంచెం కొంచెంగా జానుకి అర్థమవుతుంది అనుకుంటా, అందుకే జాను ఇలా మాట్లాడుతుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అలా జాను విశ్వాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉండగా అప్పుడే సరిగ్గా జై తనకి హెల్త్ బాగోలేదని చెప్పి ఆఫీస్ నుండి మధ్యలోనే ఇంటికి వస్తాడు. అలా జాను విశ్వ ఇద్దరు ఒకరినొకరు పట్టుకోవడం చూసి జై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.